సుఖస్మ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు నేను మీతో ఏం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే, యాక్చువల్గా థైరాయిడ్లో మెయిన్ ప్రాబ్లం థైరాయిడ్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ డిజార్డర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, THS, T3, హైపో అండ్ హైపర్ థైరాయిడ్, లేదంటే థైరాయిడ్ యాంటీబాడీస్, ఏ థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నా ఫస్ట్ మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది మన బాడీలో హెయిర్ ఫాల్ అనేది చాలా జరుగుతుంది. అందరి సమస్య కూడా ఇది. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి జనరల్గా చాలా మనకి ఫస్ట్ వచ్చే సిమ్టమే హెయిర్ లాస్ ఉంటుంది. సో అది ఆ హెయిర్ లాస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు తెలిసినవి, నేను యూజ్ చేసేవి, నాకు వర్కౌట్ అయినవి మాత్రమే ఇక్కడ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ ఈజ్ విటమిన్స్. ఏదైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉందా, ఏమైనా విటమిన్ డెఫిషియన్సీ ఉందా, మెయిన్గా డి డెఫిషియన్సీ ఉంటుంది. సో అవి ఈ విటమిన్స్ డెఫిషియన్సీ అనేది ఫస్ట్ రికవర్ చేసుకోవాలి త్రూ మెడిసిన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది ఫస్ట్ రికవర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అని అంటే, విటమిన్ డెఫిషియన్సీ తర్వాత నెక్స్ట్ చూడాల్సిన సమస్య ఏంటి అని అంటే, మనం ఏదైతే జనరల్గా ఫాలో అవుతున్న డైట్లో ఏది బ్యాడ్ అంటే దానికి ఏది ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అనేది చూసుకోవాలి. అందులో నేను అనుకోవడం అయితే ఎక్కువ షుగర్స్, కాఫీ టీలు ఎక్కువ తాగుతూ ఉంటాం కదా. సో అందులో ఆ షుగర్స్ అయితే అవాయిడ్ చేసుకోవాలి దాదాపుగా. అంటే మొత్తం కట్ డౌన్, మీ బాడీని బట్టి మీరు అది ఒక్కొక్కరు 3-4 టైమ్స్ తాగేవాళ్ళు, ఒక్కసారి 2 సార్లు కొంచెం నార్మల్గా కంట్రోల్ చేసుకుంటూ వస్తే కొంచెం ఒక్కదాంతో అయితే ఉండొచ్చు. నాకు తెలిసి అయితే నేను యూజ్ చేసేది, నేను కట్ డౌన్ చేసుకున్నది మీతో షేర్ చేసుకుంటున్నా. అందులో వైట్ షుగర్ కానీ బ్రౌన్ షుగర్ కానీ ఏ టైప్ ఆఫ్ షుగర్ మీరు యూజ్ చేసినా కానీ దాన్ని మాత్రం కొంచెం కట్ డౌన్ చేసుకోవాలి. సో దాన్ని కట్ డౌన్ చేసుకోవడం వల్ల మన థైరాయిడ్ అనేది కూడా, థైరాయిడ్ గ్లాండ్ అనేది కూడా హార్మోన్ని మంచిగా, అంటే కొంచెం పర్ఫెక్ట్గా ఒక సార్ట్ ఆఫ్ నాట్ బ్యాడ్లా కాకుండా ఒక సార్ట్ ఆఫ్ రేంజ్లో ఉంటుంది అనమాట. అది కాకుండా నెక్స్ట్ ఏంటి అని అంటే, మనం ఎక్కువ నట్స్ తీసుకోవాలి. ఈ నట్స్లో జనరల్గా నేను ఇదివరకు కొన్ని వీడియోస్లో చూపించి ఉంటాను మీకు. అందులో సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా పంకిన్ సీడ్స్, ఇంకా వాల్నట్స్, బాదము, ఇవన్నీ నానబెట్టుకొని తినడము. ఆ నట్స్ కొంచెం మనకి ఏవైతే ఫేవరబుల్గా ఉంటాయో ఆ నట్స్ తినడం మెయిన్గా. నెక్స్ట్ ఇంకే ఏంటి అని అంటే, ఇంకా ధనియా వాటర్ కూడా మంచిగా తాగాలి. సో అది ఒకటి మెయిన్ ఇది ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మనం డైలీ మార్నింగ్ రొటీన్స్లో ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. థ్రోట్ ఎక్సర్సైజ్, ఇంకా అంటే ఆ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎట్లయితే మంచి ఒక రేంజ్లో, మంచి మనకు కావాల్సిన రేంజ్లో ఎంతైతే ఉంటుందో ఆ రేంజ్లో రిలీజ్ చేసుకోవడానికి మనమైతే ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్, వాకింగ్ మాత్రమే కాదు, కొన్ని థ్రోట్ ఎక్సర్సైజెస్ అయితే కంపల్సరీ, యోగా కానీ అలాంటివి మాత్రం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, నెక్స్ట్ మనం యూజ్ చేసే వెజిటేబుల్స్లో అయితే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అయితే ఎక్కువ తీసుకోవాలి. జనరల్గా డైలీ మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్ అంటే మన లంచ్లో ఒక కర్రీ ఉండేటట్టుగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ది. ఇంకా క్యారెట్ కూడా యూజ్ చేయాలి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ప్రోటీన్, మనకి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫిష్ కూడా ఎక్కువ. ప్రోటీన్ అంటే నట్స్ నుంచి వచ్చేస్తుంది మనకి, నట్స్ యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే వెరీ ఇంపార్టెంట్ ఫర్ థైరాయిడ్ డిజార్డర్స్. సో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే జనరల్గా ఏంటి, ఫిష్ ఎక్కువ, అంటే ఎక్కువ మీన్స్ మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అది తినడానికి ట్రై చేయండి. మనం ఏదైనా పాటించేటప్పుడు అతిగా చేయకూడదు, మరి ఇలా చేయకూడదు. మన బాడీ దేన్నైతే తట్టుకుంటుందో, దేన్నైతే మనం అంటే ఇదేనైతే పాటిస్తే మనము కంట్రోలబుల్గా ఏమి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయో దాన్ని చూసుకొని మాత్రమే ఫాలో అవ్వాలి. ఆ రేంజ్లో మాత్రమే ఫాలో అవ్వాలి. ఏది ఎక్కువ చేయకూడదు, ఏది తక్కువ చేయకూడదు. మన బాడీకి కరెక్ట్గా ఉండేటట్టు చేయాలి. నేనైతే అలాగే చేస్తాను. మీరు మీ బాడీని బట్టి మీరు ట్రై చేసుకోండి. నేనైతే ఇది చెప్పగలను. నెక్స్ట్ ఏంటి అని అంటే,
నెక్స్ట్ మనము హెయిర్ కి ఎక్కువగా చాలా మంది కలర్స్ అంటే ఎక్కువ కలర్స్ యూజ్ చేస్తారనమాట. అవి కెమికల్స్ ఉన్న కలర్స్ ఉంటాయి. సో అవి ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ డ్యామేజ్ ఉంటుంది. సో అవి కలర్స్ కాకుండా మనకి న్యాచురల్ గా ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవి యూజ్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయము. ఇది నేను సొంతంగా ఫాలో అయ్యి మీకు చెప్తున్నాను అనమాట. జనరల్ గా న్యాచురల్ గా మనకు అవైలబుల్ గా ఉండేటి ఏంటి అని అంటే మెహందీ మన ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. మన గోరింటాకుని తీసుకొని మెహందీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది న్యాచురల్ గా మనకి హెల్త్ కూడా చాలా మంచిది. ఈ కలర్స్ అనేవి చాలా ఎఫెక్ట్ చేస్తాయి. హెయిర్ ఫాల్ ని కూడా ఇంకా ఎక్కువ చేయడానికి అవుతుంది. కానీ ఈ కెమికల్ కలర్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రము మన హెయిర్ ని ప్రొటెక్ట్ చేస్తాయని నేనైతే అనుకోను. సో అది నెక్స్ట్ ఏంటి అని అంటే నేను హెయిర్ మంచి ఒత్తుగా పెరగడానికి ఏమైతే యూజ్ చేయాలో నేను ఆల్రెడీ ఒక బ్లాగ్ లో పెట్టినా. అది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అనమాట. ఈ బ్లాగ్ కింద అది చూడండి. ఇంకా ఆయిల్ మసాజెస్ మన కోకోనట్ ఆయిల్ మనకు జనరల్ గా దొరికే ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ కొంచెం ఒక చిన్నది కొనుక్కోండి. కోకోనట్ ఆయిల్లో మెంతులు వేసి హీట్ చేసి పెట్టుకోవడం కానీ, క్యాస్టర్ ఆయిల్ వేసి హీట్ చేసి పెట్టుకోవడం కానీ. సో అలా మసాజ్ చేసుకుంటూ ఉంటే హెయిర్ అనేది కొంచెం మంచిగా గ్రోత్ అంటే రీగ్రోత్ కొంచెం అయినా రావడానికి ఉంటుంది. సో అది మనం డైలీ ఫాలో అవుతే కొంచెం ఎక్కువ గ్రోత్ రావడానికి ఉంటుంది. హెయిర్ ఫాల్ సమస్య అనేది కొంచెం ప్రాబ్లం ఏంటి అని అంటే హెయిర్ ఫాల్ కి మన స్ట్రెస్, డైలీ మన పనులు కానీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ స్ట్రెస్ మూలాన హెయిర్ లాస్ అనేది జనరల్ గా ఎక్కువనే ఉంటుంది. ఆ స్ట్రెస్ ని కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ స్ట్రెస్ కొంచెం అంటే ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు, మనం మెడిటేషన్ నుంచి అవాయిడ్ చేసుకోవచ్చా, యోగా నుంచి అవాయిడ్ చేసుకోవచ్చా, అలా మీరు చెక్ చేసుకోండి. సో ఇవి కొంచెం పాటిస్తే ఏంటి అని అంటే మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది చాలా తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూపర్ సుమ బ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.